Hello, my YouTube family. Welcome to my channel #stories. ఈరోజు నేను చెన్నై స్టైల్ సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ నేను 3 కప్స్ కందిపప్పు తీసుకున్నాను. దీన్ని 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాను. బాగా వాష్ చేసుకున్నాక 5 కప్స్ వాటర్ యాడ్ చేశాను. ఫస్ట్ కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ 2 టీ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి. 3 మీడియం సైజ్ టొమాటో కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేయాలి. రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి 4 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో కుక్కర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక మీడియం సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్ కొద్దిగా సార్ట్ అవుట్ అయ్యాక నెక్స్ట్ ఒక మీడియం సైజ్ టొమాటో కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక బాగా మిక్స్ చేయాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం పప్పులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేయాలి. నెక్స్ట్ 3 టీ స్పూన్స్ కారం యాడ్ చేయాలి. మీకు స్పైసీనెస్ తక్కువ కావాలంటే ఈ చిల్లీ పౌడర్ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. నెక్స్ట్ 3 టీ స్పూన్స్ ఆఫ్ హోమ్మేడ్ సాంబార్ పౌడర్ వేసుకున్నాను. నేను సాంబార్ పౌడర్ ఇంట్లోనే చేసుకుంటాను. ఈ సాంబార్ పౌడర్ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. కొద్దిగా జీలకర్ర వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ముందుగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోండి. లైక్ క్యారెట్, సొరకాయ, బీన్స్, పొటాటోస్, ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసి కొత్తిమీర అండ్ కొద్దిగా జీరా పౌడర్ యాడ్ చేశాను. వీటన్నింటిని బాగా కలిపి తగినంత వాటర్ వేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో కొద్దిగా చింతపండు వాష్ చేసి తీసుకున్నాను. ఈ చింతపండు వాటర్లో 5 to 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు పప్పుని స్మాష్ చేసుకోవాలి. ఇందులో చింతపండు నీళ్ళని వేసుకోవాలి. ఇంకో కుక్కర్లో ఉన్న మునక్కాయలు అన్నింటినీ ఈ పప్పులో నేను యాడ్ చేసేసాను. ఇలా యాడ్ చేశాక ఈ సాంబార్ని ఇప్పుడు స్టవ్ మీద ఒక 5 to 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఎందుకంటే చింతపండు వాటర్ యాడ్ చేసాం కాబట్టి పచ్చివాసన వెళ్ళడం కోసం 5 to 10 మినిట్స్ స్టవ్ మీద బాగా ఉడకనిస్తే సరిపోతుంది. ఇప్పుడు తిరువాత పెట్టుకోవాలి. ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు వేసి కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచాలి. టెన్ మినిట్స్ తర్వాత మన సాంబార్ ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇందులో మనం తిరువాత రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేయాలి. ఇప్పుడు మన టేస్టీ అండ్ హెల్దీ చెన్నై స్టైల్ సాంబార్ రెడీ అయిపోయింది. సీ ద టెక్స్చర్ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా.
ఈ సాంబార్ని నేను ఇడ్లీతో సర్వ్ చేసుకుంటున్నాను. ఈ సాంబార్ ఇడ్లీలోనే కాదు, దోశ, ఉప్మా, వైట్ రైస్, పొంగల్ దేంట్లో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.